హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆహా అంజనా. ఈ రోజు తొలి ఏకాదశి కదా, సో ఏదన్నా స్వీట్ చేద్దామని నేను పక్కన మా అమ్మాయి కూడా లైన్ లో ఉంది, వాళ్ళు నాతో పాటు నేను వంట చేస్తే చూస్తానని చెప్పి కాల్. సరే ఏం చేయబోతున్నాను, ఎస్ అది పాల తాలికలు చేద్దామని. జస్ట్ నేనైతే ఎప్పుడు చేయలేదు, తింటమే కానీ నేను ఎప్పుడు చేయలేదు. సో ఇవాళ ట్రై చేస్తున్నాను. ముందుగా పిండి ఉడకబెట్టేసుకుందాం. సో ఒక కప్పు పిండి తీసుకుంటున్నాను నేను. దానికి కొంచెం బెల్లం వేసుకొని అందులో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. ఒక కప్పుకి ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటర్ వేసుకొని ఇది ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో మనం పిండి వేసి కలిపేసుకోవాలి. నేనైతే స్టోర్ నుంచి తెచ్చిన పిండే వాడుతున్నాను. ఇది తడిపిండి కాదు, అంటే నైట్ నానబెట్టి పొద్దున్నే ఆడిస్తారు కదా, ఇది అటువంటి తడిపిండి కాదు. ఈ పిండి కూడా బాగానే ఉంటుంది. సో ఇలా చేసేసుకొని ఇది బాగా మనం లంప్స్ లేకుండా కలిపేసుకొని దీన్ని బాగా మర్దన చేసి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని చపాతీ పిండి ఎలా కలుపుతాం మనం ఆల్మోస్ట్ అలా కలిపేసి మర్దన చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాకం పెట్టుకుందాం. దీనికి ఒక కప్పు బెల్లం, అన్నిటికీ నేను ఆల్మోస్ట్ ఒక కప్పు అట్లా తీసుకున్నాను. ఒక కప్పు బెల్లం వేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇది కూడా మనం పాకంలా చేసుకోవాలి. బెల్లం అంతా కరిగిపోయి ఇలా బాయిల్ అవుతుంది కదా, ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత దీన్ని మనం స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఎందుకంటే ఇందులో ఏదైనా నలకలు అది ఉన్నా కానీ పోతుంది. సో ఇలా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకొని ఇది పూర్తిగా మనం కలిపేటప్పటికి చల్లారిపోయి ఉండాలి. సో అందుకే ఇది ముందు కాసేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు తాలికలు చేసేసుకుందాం. నెయ్యి రాసుకోమంటావా? నేను నా దుర్గా చెప్తుంది నాకు గైడెన్స్, సో ఫాలో అయిపోతున్నాను. ఇలా కలిపిన పిండిని ఇలా చిన్న బాల్ చేసుకొని చేతి మీద పెట్టుకుని దాన్ని సన్నగా ఇలా పావులా చేసుకోవాలి. యాక్చువల్లీ సన్నగా. ఓకేనా దుర్గా? ఓకే. ఇలా చేయాలా అలా చేయాలా? నాకులాగే చేయాలి. సో మన దుర్గా లాగా సన్నగా చేసేసుకొని సరిపోద్ది కదా, సరిపోద్ది కదా. ఇలా చేసుకొని ఇదిగో ఇలా అన్నీ ఇలా పిండితో పాములు చేసేసుకొని ఇలా బౌల్లో పెట్టుకున్నాం. ఇంకా కొద్దిగా ఉంది, చేసేస్తున్నాను. యాక్చువల్లీ ఇవి ఎప్పుడు మా మేనత్తలో లేకపోతే మా అత్తయ్య గారి ఇంట్లోనో వాళ్ళు చేస్తే నేను తింటాను తప్ప నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో దుర్గాని అడిగితే వచ్చండి అంది. సో తన సలహాతో ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం. ఇలా మొత్తం అన్ని చేసుకున్నాయి. కొంచెం వంకరగా ఉన్నాయి. దుర్గా అయితే ఇంకా సన్నగా చేసేసింది. మరి ఏంటి దుర్గా తొండల్లా ఉంది. ఓకే, ఇప్పుడు స్టవ్ మీద పాలు తాలికలు కాబట్టి పాలు వేసుకోవాలి. అదే ఆరిదైతే వాటర్ పాకం సరిపోతుంది. సో ఇది మనం ఒక కప్పు పిండి కదా తీసుకున్నాం, ఇది 3 కప్స్ వేసుకోవాలి మిల్క్. ఒక కప్పు పిండికి 3 కప్స్ మిల్క్. బెల్లం కూడా ఆల్మోస్ట్ అంతే, కప్కి కప్పు బెల్లం. కొంచెం సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను ఒక 1 అవర్ బిఫోర్. సగ్గుబియ్యం కూడా ఈ పాలల్లో వేసేసుకుందాం. సగ్గుబియ్యం కొద్దిగా వేసాను నేను, మీకు ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు. ఇందాక చూసారు కదా పాకం ఉడకబెట్టుకున్నాం కదా, అది కూడా ఇలా ఫిల్టర్ చేసేసి నలకలు ఏం లేకుండా ఉంటే అన్నిటి పోతాయి కదా. సో ఇలా వడకట్టేసి ఇలా పెట్టుకున్నాం అనమాట. అండ్ ఇది చల్లారిపోవాలి, మనం యాడ్ చేసేటప్పటికి ఇది పూర్తిగా చల్లారిపోయి ఉండాలి, లేకపోతే పాలు విరిగినట్టు అయిపోతాయి. సగ్గుబియ్యం నానబెట్టాం కాబట్టి త్వరగానే ఉడికిపోయాయి. ఇప్పుడు అవి వేసేసుకున్నాం. జాగ్రత్తగా ఇవి పాలల్లో వేసేసుకున్నాం. వేసేమంటావు అన్నీ ఒకసారి, ఏమవుదా? పాలు మీద పడితే మీరేం పర్వాలేదు. ఎందుకు, ఏమైంది? ఇప్పుడు స్లోగా వేసుకుంటే అంత మళ్ళీ గట్టిగా కలుపుదాం, అవి విరిగిపోకుండా. 2 నిమిషాలు మూత పెట్టండి. తాలికలు వేసాను. సరే, ఒక యాలక్కాయ ఇది ఇందులో యాలక్కాయ వేసుకుందాం. నాకు లేకపోతే నచ్చుతుంది, బట్ జస్ట్ ఒక చిన్న ఇలాచీ ఫ్లేవర్ నాకు ఎక్కువ నచ్చదు. లాస్ట్ లో వేసుకుందాం, ముందే వేస్తే మరి ఘాటుగా తింటే. ఇదేంటి? ఇది మసాలా ఉప్మా, వేడి వేడిగా. నా పని మాదే, ఆవిడ పని ఆవిడదే. ఫోన్లో ఇలా ఉడుకుతుంది కదా, ఇది మధ్యలో అలా తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే కింద స్టీల్ ఇది కదా మనం పెట్టింది, సో కింద అడుగంటితే మళ్ళీ కాటు వాసన వస్తుందని మధ్యలో అలా గట్టిగా కాకుండా స్లోగా తిప్పుకుంటూ ఒక 2 స్పూన్స్ వరిపిండి కొంచెం పాలు వేసి ఇలా కలిపేసుకున్నాం. దీన్ని ఇప్పుడు మనం ఇది ఉడుకుతున్నప్పుడు
ఇలా వేసుకొని తిప్పాలి. దీనివల్ల కొంచెం అది థిక్గా ఉంటుంది అన్నమాట కన్సిస్టెన్సీ. ఇలాచి జస్ట్ నేను కొంచెం వేసుకుంటున్నాను, నాకు ఇష్టం ఉండదు కాబట్టి. చూసారా కొంచెం చిక్కబడి. ఇది ఉడికిపోయింది, చూసాను మెత్తగా అయిపోయింది, ఉడికిపోయింది కాబట్టి ఆపేసుకుందాం. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఆ పాకం కలుపుకోవాలి. వేడి మీద కలిపితే సేమ్ పాలు విరిగిపోయినట్టు అవుతాయి. సో అందుకని ఆపేసుకొని పక్కన చల్లారనిద్దాం కాసేపు. చల్లారిన తర్వాత ఈ వేడి కొంచెం ఆవిరి తగ్గిన తర్వాత పాకం ఇందులో కలిపేసుకుంటే ఇట్స్ డన్. ఎవరెవరికి ఇష్టం ఇది? ఎవరెవరికి ఇష్టం ఇది? మా ఇంట్లో ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమే. ఎప్పుడు మా మేనత్తలు చేసేస్తే అందరూ ఇష్టంగా తినేవాళ్ళం. ఇవాళ నేను ట్రై చేసి మమ్మీకి కూడా బాగా ఇష్టం, సో మమ్మీకి పంపిద్దామని ట్రై చేశాను. నచ్చుతుందని అనుకుంటున్నాను, చూద్దాం. కొంచెం చల్లారిపోయింది కదా, ఇప్పుడు పాకం కలిపేసుకున్నాం. మీరు యాక్చువల్లీ ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులో జీడిపప్పు, కిస్మిస్ అవి నెయ్యిలో ఫ్రై చేసి యాడ్ చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి ముక్కలు అవన్నీ గీలో ఫ్రై చేసి వేసుకోవచ్చు. అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఇట్స్ డన్. రెడీ అయిపోయింది కదా, కొద్దిగా టేస్ట్ చేసేసి ఏదన్నా చాలకపోతే యాడ్ చేసుకుందాం. నాట్ బ్యాడ్, బాగా వచ్చింది. బట్ తీపి కొంచెం తగ్గింది, బాగా వచ్చింది. కొంచెం తీపి తగ్గింది, కొద్దిగా షుగర్ యాడ్ చేస్తాను నేను. అయిపోయింది. ఇప్పుడు దాకా నేను ఎప్పుడు చేయలేదు, నాకు వస్తుందా రాదా అనుకున్నాను. ట్రై చేశాను, ఆల్మోస్ట్ చాలా బాగానే వచ్చింది. మమ్మీ తిని దీనికి ఎన్ని మార్క్స్ వేస్తుందో చూడాలి. మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్స్ చేయండి. ఇంకేదైనా చిన్న చిన్న సలహాలు మార్పులు ఉంటే కూడా చెప్పొచ్చు, తీసుకుంటాను. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.